ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణపై హాట్ కమెంట్స్ చేశారు. తెలంగాణ దిష్టే కోనసీమకు తగిలిందని చెప్పారు. గోదావరి జిల్లాల పచ్చదనమే రాష్ట్ర విభజనకు కారణమైందని చెప్పారు. కోనసీమ చాలా పచ్చగా ఉంటుందని తెలంగాణ నేతలు అంటుండే వాళ్ళ దిష్టితో నేడు కోనసీమ కొబ్బరి చెట్లు మొండాలు కూడా లేకుండా పోయాయని అన్నారు పవన్. గోదావరి జిల్లాలో అన్నపూర్ణ అంటారు. రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనమే. ఆ శాపం తగిలేసినట్టుంది. ఈరోజు గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి తెలంగాణ నాయకులంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది, మీరు ఏమంటుందని పచ్చదనంతో చాలా బాగుంటుందండి. ఈరోజు కొబ్బరి చెట్లు మొండాలు కూడా లేవు, అంత దిష్టి తగిలింది కోనసీమకి. కళ్ళ ముందు ఒక మొక్క ఎదిగి ముండలు లేకుండా పడుతుంటే ఒక నిలువెత్తి ఎదిగిన బిడ్డ చచ్చిపోయినట్టే ఉంటుంది. ఆ బాధ నాకు తెలుస్తుంది, చాలా కన్నీరు ఉంటుంది. ఎందుకంటే నాకు దీనికి తగిలినంత దృష్టి నరుడి దృష్టికి నల్లరాయన పగిలిపోద్దంటారు. అలాంటిది కోనసీమ పచ్చదనం ఎంతమంది కళ్ళలో పడి వాళ్ళందరూ దృష్టి తగిలి ఈరోజు మొండేలతో కొబ్బరి చెట్లు ఉన్నాయంటే దీనికి ఇంకా మనం కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, దీన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. గోదావరి జిల్లాలో అన్నపూర్ణ అంటారు. రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనమే. ఆ శాపం తగిలేసినట్టుంది. ఈరోజు గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి తెలంగాణ నాయకులంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది, మీరు ఏమంటుందని పచ్చదనంతో చాలా బాగుంటుందండి. ఈరోజు కొబ్బరి చెట్లు మొండాలు కూడా లేవు, అంత దిష్టి తగిలింది కోనసీమకి. కళ్ళ ముందు ఒక మొక్క ఎదిగి ముండలు లేకుండా పడుతుంటే ఒక నిలువెత్తి ఎదిగిన బిడ్డ చచ్చిపోయినట్టే ఉంటుంది. ఆ బాధ నాకు తెలుస్తుంది, చాలా కన్నీరు ఉంటుంది. ఎందుకంటే నాకు దీనికి తగిలినంత దృష్టి నరుడి దృష్టికి నల్లరాయన పగిలిపోద్దంటారు. అలాంటిది కోనసీమ పచ్చదనం ఎంతమంది కళ్ళలో పడి వాళ్ళందరూ దృష్టి తగిలి ఈరోజు మొండేలతో కొబ్బరి చెట్లు ఉన్నాయంటే దీనికి ఇంకా మనం కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, దీన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. గోదావరి జిల్లాలో అన్నపూర్ణ అంటారు. రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనమే. ఆ శాపం తగిలేసినట్టుంది. ఈరోజు గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి తెలంగాణ నాయకులంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది, మీరు ఏమంటుందని పచ్చదనంతో చాలా బాగుంటుందండి. ఈరోజు కొబ్బరి చెట్లు మొండాలు కూడా లేవు, అంత దిష్టి తగిలింది కోనసీమకి. కళ్ళ ముందు ఒక మొక్క ఎదిగి ముండలు లేకుండా పడుతుంటే ఒక నిలువెత్తి ఎదిగిన బిడ్డ చచ్చిపోయినట్టే ఉంటుంది. ఆ బాధ నాకు తెలుస్తుంది, చాలా కన్నీరు ఉంటుంది. ఎందుకంటే నాకు దీనికి తగిలినంత దృష్టి నరుడి దృష్టికి నల్లరాయన పగిలిపోద్దంటారు. అలాంటిది కోనసీమ పచ్చదనం ఎంతమంది కళ్ళలో పడి వాళ్ళందరూ దృష్టి తగిలి ఈరోజు మొండేలతో కొబ్బరి చెట్లు ఉన్నాయంటే దీనికి ఇంకా మనం కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, దీన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం.